అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఫైనల్లీ తెలంగాణ స్టేట్‌లోని ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసినాయన్నమాట. ఓకే. సో ఎవరైతే 2024లో ఎగ్జామ్స్ రాశారో నవంబర్‌లో, ఓకే. సో వాళ్ళకైతే ఈరోజైతే రిజల్ట్ అయితే వచ్చిందన్నమాట స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మీకు చెప్పబోయేదేంటంటే స్టూడెంట్స్, ఆ రిజల్ట్స్‌ని ఏ విధంగా చెక్ చేయాలి, ఓకే. మన దగ్గర టోటల్‌గా ఒక పీడీఎఫ్ ఉంది స్టూడెంట్స్, ఓకే. టోటల్ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో మీ పేరు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి, ఓకే. ఒకవేళ ఆ పీడీఎఫ్‌లో మీ పేరు వస్తే మీరు సెలెక్టెడ్ అన్నమాట స్టూడెంట్స్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే ఎన్ఎంఎంఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట స్టూడెంట్స్, ఓకే. సో ఈరోజు 5th జూన్ 2025. సో ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ అయితే వచ్చింది, ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు 5/6/2025, ఓకే. సో ఇది ఇవాల్టి డేట్ స్టూడెంట్స్. సో ఇందులో చూడండి ఒక ప్రెస్ నోట్. ఇట్ ఈస్ hereby informed that the list of selected candidates of National Means Cum Merit Scholarship Scheme examination November 2024 held on 24/11/2024. సో ఈ ఎన్ఎంఎంఎస్ స్కీమ్ ఎగ్జామ్ అయితే ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ 24th నవంబర్ 2024 ఈ డేట్కి అయితే నిర్వహించడం జరిగింది, ఓకే. సో ఇప్పటి వరకు అయితే రిజల్ట్స్ రాలేదు. సో ఈ రోజు అయితే ఫైనల్లీ మీ రిజల్ట్ అయితే వచ్చిందన్నమాట, ఓకే. ఈ స్కెప్టిన్ వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ ఇది ఒక వెబ్సైట్ అన్నమాట స్టూడెంట్స్, ఓకే. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క రిజల్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చెక్ చేయాలి మీకైతే చెప్తాను స్టూడెంట్స్ ఇప్పుడు, ఓకే. సో ఈ విధంగా అయితే వెబ్సైట్ ఉంటుంది స్టూడెంట్స్, ఓకే. ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో స్టూడెంట్స్, ఓకే, ఈ సెకండ్ ఆప్షన్ ఎన్ఎంఎంఎస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ 2024-25, ఓకే. ఇక్కడైతే క్లిక్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ స్టూడెంట్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకే. దాంట్లో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో మీరు వస్తారు స్టూడెంట్స్, ఓకే. సో ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది అనమాట స్టూడెంట్స్, ఓకే. ఈ విధంగా అయితే పీడిఎఫ్ ఉంటుంది. ఒకవేళ మీకు దీన్ని డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ యొక్క లింక్ కూడా మీకు అవైలబుల్ ఉంది. దాంట్లో క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పీడిఎఫ్ ఉంది. సో ఇందులో చూసుకోవచ్చు మీరు, ఇది తెలంగాణ స్టేట్, ఓకే. ఈ తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ స్కాలర్షిప్, ఓకే. ఇందులో చూడండి ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది ఇక్కడ, ఓకే. డిస్ట్రిక్ట్ కోడ్ విత్ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ మీ ఈ పీడిఎఫ్లో చెక్ చేసుకోండి స్టూడెంట్స్, ఓకే. టోటల్ 145 పేజెస్ అయితే ఉన్నాయి ఈ పీడిఎఫ్లో, ఓకే. సో మీ డిస్ట్రిక్ట్ నేమ్ చూసుకోండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో మీ యొక్క ఎన్ఎంఎంఎస్ రోల్ నెంబర్ ఉంటుంది స్టూడెంట్స్, ఓకే. ఈ విధంగా అయితే ఎన్ఎంఎంఎస్ రోల్ నెంబర్ ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయి ఉంటే ఇందులో మీ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, సెలెక్టెడ్ క్యాండిడేట్ నేమ్, ఇంకా వాళ్ళ ఫాదర్ నేమ్స్, ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఏ స్కూల్లో 8th క్లాస్ కంప్లీట్ చేశారో, ఓకే, ఆ స్కూల్ నేమ్ ప్లస్ అడ్రస్ ఉంటుంది ఇక్కడ స్టూడెంట్స్, ఓకే. సో ఎవరైతే క్లాస్ 8th కంప్లీట్ చేశారో అంటే క్లాస్ 8 2024లో అపైరింగ్ ఉండేనో వాళ్ళైతే అప్లై చేశారు, ఓకే. ఇప్పుడైతే సమ్మర్లో వాళ్ళకి 8th క్లాస్ కంప్లీట్ అయింది. సో ఆ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాశారు, ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయింది 24th నవంబర్ 2024లో. సో ఇవాళ 5th జూన్ 2025. సో అప్రాక్స్ 5 to 6 months తర్వాత రిజల్ట్ వచ్చినాయి స్టూడెంట్స్, ఓకే. సో ఈ విధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే హార్డ్లీ కంగ్రాచులేషన్ స్టూడెంట్స్, ఓకే. మీకైతే పర్ ఇయర్ అంటే ఇప్పుడు 9th 10th 11th 12th ఈ 4 years పర్ ఇయర్ 12,000 రూపీస్ అయితే ఇస్తారన్నమాట గవర్నమెంట్, ఓకే. ఇంకా ఎవరైతే నెక్స్ట్ ఇయర్ కోసం అప్లై చేయాలనుకుంటున్న వారు ఉంటే వాళ్ళ కోసం మన దగ్గర అయితే ఒక ఈ బుక్ అయితే రెడీ ఉంది స్టూడెంట్స్, ఓకే. సో ఈ బుక్ అయితే మనం పిల్లలకి స్టడీ కోసం ఇస్తున్నాము, ఓకే. సో ఆ ఈ బుక్ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది, ఓకే. మీకు వాట్సాప్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సెండ్ చేస్తాము. ఇందులో మీ ఎన్ఎంఎంఎస్కి సంబంధించి మీ ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో అవైలబుల్ ఉంటుంది, ఓకే. ఈ క్వశ్చన్స్ మీ ఎగ్జామ్లో వచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. దీని ప్రైస్ ఓన్లీ 99 రూపీస్. ఎవరైతే ఈ నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడు ఎవరైతే ఈ సమ్మర్ తర్వాత క్లాస్ 8లో అపైరింగ్ ఉంటారో వాళ్ళు ఒకవేళ అప్లై చేసి ఎగ్జామ్ రాయాలనుకునే వారు వాళ్ళైతే ఈ బుక్ని తీసుకొని వాళ్ళ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి మీ ఎగ్జామ్ని క్రాక్ చేసుకోవచ్చు. ఇంకా పర్ ఇయర్ 12,000 రూపీస్ అయితే మీరు గవర్నమెంట్ నుంచి పొందొచ్చు స్టూడెంట్స్, ఓకే. సో ఒకవేళ మీరు కనుక మన అకాడమీని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒకవేళ 2024లో ఎగ్జామ్ రాసినట్లయితే ఎన్ఎంఎంఎస్ వాళ్ళు కూడా రిజల్ట్ చెక్ చేసుకుంటారు స్టూడెంట్స్, ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.